శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు. నేటి కార్యక్రమంలో తిథివార నక్షత్ర యోగకరణాది వివరాలను శుభతిథి అంశంలో భాగంగా చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి తెల్లవారుజామున 4:26 వరకు తదుపరి షష్ఠి. ఆర్ద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:52 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం. ధృతి యోగం ఉదయం 11:01 వరకు తదుపరి శూలయోగం. భవకరణం సాయంత్రం 4:26 వరకు తదుపరి బాలవకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 1:18 నుండి 2:58 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:45 నుండి 5:35 వరకు. అమృత ఘడియలు ఈనాడు లేవు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి శంకరుడి స్వరూపంగా ఈ నేలపై ఆవిర్భవించి జాతికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు వారు ఆవిర్భవించినటువంటి రోజు ఈ వైశాఖ శుద్ధ పంచమి. ఈనాడు శంకర జయంతి అనే పర్వం అంటారు. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే స ఏవ శంకరాచార్య కైవల్యనాయక అనే శాస్త్రవచనం. సనాతన ధర్మం అనేటటువంటి ఒక కుందేలుని 72 పాషండ మతాలు అనేటటువంటి కుక్కలు వేటాడుతూ ఉన్నటువంటి సమయంలో తన సత్యదండాన్ని అడ్డుపెట్టి ఆ సనాతన ధర్మం అనేటటువంటి ఆ కుందేలుని రక్షించినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. రెపరెపలాడుతూ ఉన్నటువంటి ధర్మజ్యోతికి తన 2 చేతులు అడ్డుపెట్టి కాపాడినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు. అటువంటి ఆ మహానుభావుడు ఆర్యాంబ శివగురువు అనేటటువంటి ఆ పుణ్య దంపతుల పుణ్యాల పంటగా ఆయన జన్మించాడు. వాళ్ళు కేరళలోని కాలడి అనేటటువంటి అగ్రహారంలో నివసిస్తున్నటువంటి అన్యోన్య ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తున్నటువంటి బ్రాహ్మణ దంపతులు వాళ్ళు. అటువంటి వారికి నిస్సంతు చింతతో ఉన్నటువంటి సమయంలో ఆ సమీపంలో ఉన్నటువంటి క్షేత్రమైనటువంటి ఆ శివక్షేత్రానికి వెళ్ళి వృషభాచలేశ్వరుడు అనేటటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తే ఆ దంపతుల కల్లోకి పరమేశ్వరుడు వెళ్ళి స్వప్నవాణిని పలికించాట. దీర్ఘాయువు కలిగినటువంటి కుమారుడు కావాలా, దుర్మార్గుడైనటువంటి కుమారుడు కావాలా, అల్పాయుష్కుడైనటువంటి బుద్ధివంతుడు, జాతికి వన్య తెచ్చేటటువంటి ఈ ప్రపంచానికి మేలు చేసేటటువంటి వాడు కావాలా అన్నప్పుడు దంపతులిద్దరు కూడా కలలో ఒకటే కోరుకున్నారు. 6 కాలాలు హంసలా బతికితే చాలు అనుకున్నారు. చక్కటి కుమారుడు అల్పాయుష్కుడైనా చాలు అని వాళ్ళిద్దరు కూడా భావన చేశారు. ఇంటికి వచ్చారు. ఇక పరమేశ్వరుడు తానే స్వయంగా ఆర్యాంబ గర్భంలోకి ప్రవేశించాడు. ఆ వృషభాచలేశ్వరుడి యొక్క ఆరాధన ఫలంగా జన్మించడంతోనే ఆ పిల్లవాడు చాలా ప్రకాశవంతంగా తేజఃపుంజంలాగా ఉన్నాడట. చుట్టూ ఉన్నటువంటి బంధువులందరికీ కూడా ఆహ్లాదాన్ని కలిగించేలాగా. కానీ దురదృష్టం ఎప్పుడూ కూడా ఈ ఎవరినైనా వెంటాడుతూనే ఉంటుంది. కర్మఫలాన్ని అవతార పురుషులైనా అనుభవించాల్సిందే. అతి పిన్న వయస్సులోనే బాల్యంలోనే ఆ పిల్లవాడు ఉన్నప్పుడు అతనికి పితృయోగం కలిగింది. కానీ తల్లి అయినటువంటి ఆర్యాంబ ఆ పిల్లవాడిని చాలా చక్కగా పెంచుతూ ఉంది. వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి 5 సంవత్సరాల వయస్సులోనే ఆయనకి ఉపనయన కర్మను పూర్తి చేశారు. ఉపనయన సంస్కారం చేసిన తరువాత స్వామివారి గురించి చెప్తూ శంకర విజయంలో చెప్తారు. అష్టవర్షే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రవిత్ షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే మునిరభ్యగాత్ అని. 8 సంవత్సరాల వయస్సులోనే సాంగోపాంగంగా ఆయన 4 వేదాలు అధ్యయనం చేశారు. షోడశే సర్వశాస్త్రవిత్ అంటే 16 సంవత్సరాల వయసుకి సమస్త శాస్త్రాలు కూడా ఆయన నేర్చుకున్నాడు. అట్లాగే ద్వాదశే సర్వశాస్త్రవిత్ 12 సంవత్సరాలకి సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశాడు. షోడశే కృతవాన్ భాష్యం 16 సంవత్సరాల వయస్సుకి భాష్య రచన కూడా చేశాడు. 32 సంవత్సరాలకు తాను వచ్చినటువంటి పని పూర్తి చేసుకొని మళ్ళీ కైలాస పర్యటన కూడా చేశాడు. అటువంటి మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదుల వారు పాషండ మతాలను పాతిపెట్టి షణ్మత స్థాపన చేసి మానవులందరూ తరించడం కోసం దేవతార్చన అనేటటువంటి పంచాయతన పూజని ప్రవేశపెట్టి ఈ జాతికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి మహానుభావుడు, నిత్య స్మరణీయుడు, ప్రాతర్వందనీయుడు. ఈ సనాతన ధర్మం ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం శంకర భగవత్పాదుల వారి కీర్తి ఈ లోకంలో ఇనుమడింపబడుతూనే ఉంటుంది, కీర్తింపబడుతూనే ఉంటుంది. ఆ మోక్ష సాధన కోసం అనేకమైనటువంటి స్తోత్రాలను ఒక గణపతి, ఈశ్వరుడు, అమ్మవారు, విష్ణు అనేటటువంటి ఈ భేదం లేకుండా ఎన్నో రకాలైనటువంటి స్తోత్రాలను జాతికి అందించినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు.
ఈనాడు ఆయనకి మనం కృతజ్ఞతాపూర్వకంగా అభివాదం చేయడంతో పాటు ఆయన చేసినటువంటి ఏదైనా స్తోత్రాన్ని పారాయణ చేయటం, ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి మాటని మనందరం కూడా అనుసరించాలి. ఆయన సిద్ధాంతం ఏమిటంటే అద్వైత సిద్ధాంతం. జీవుడు వేరు, బ్రహ్మ వేరు కాదు, రెండూ ఒకటే అని చెప్పాడు ఆయన. ఇంకొక మాట కూడా ఆయన ఏం చెప్పాడంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేయమన్నారు. కాబట్టి ఆయన యొక్క మాటని మనం స్ఫూర్తిగా చేసుకొని ఇతోధికంగా భగవన్నామస్మరణ చేసి ఆ మహామూర్తికి మనం వందనం చేద్దాం. శంకర భగవత్పాదుల వారి యొక్క కృప పరిపూర్ణంగా అందరికీ ఉండాలని, శంకరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ దైవ దర్శనం వల్ల విశేష శుభ ఫలితాలు సొంతమవుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే రోజంతా కార్యాలన్నీ అనుకూలమయంగా అవుతాయో, ఏ సంఖ్య ఈరోజు ఏ రాశి వారికి అదృష్టకరంగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు క్రమంగా. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ పంచమి, ఆదివారం, నక్షత్రం ఆర్ద్ర. ఈరోజు విశేషం శంకర భగవత్పాదుల జయంతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. మేషంలో రవి, బుధ, శుక్రుడు, వృషభంలో గురువు, మిథునంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజ, రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తీవ్రమైన శారీరక అలసట కనిపిస్తూ ఉంటుంది. ఏ పనిని చేయబోయినా నిరుత్సాహకరంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి మాత్రమే పనిని చేయడం చాలా చాలా అవసరం. తమకు శక్తి లేదని కానీ అసమర్థతని భావించకుండా ఎవరైనా పెద్దలైనటువంటి వారిని, ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారిని సంప్రదించి మాత్రమే ఏ పనైనా చేయడం అత్యవసరం. కుటుంబంలో ఉండేటటువంటి వృద్ధుల్ని, అనారోగ్యవంతుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇంటా బయట కూడా చిన్న చిన్నమైనటువంటి పేచీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. శంకర జయంతి సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం సాక్షాత్తు శంకరుడు. వీరికి నేడు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే విద్యార్థులు పరీక్షల్లో విజయాలను సాధిస్తారు. అయితే ఆ సాధింపబడ్డ విజయం అంత అనుకూలతగా ఉండేది కాకపోవచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంది, కానీ ఆ ఉద్యోగం వీరికి నచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో అందరి మధ్య ఐక్యభావం ఉండి తీరుతుంది, ఆనందంగా ఉంటుంది. కానీ సంతానం మాత్రం కొద్దిగా వ్యతిరేకించేటువంటి ఆలోచనలతో ఉండే అవకాశం ఉంది. కుటుంబాన్ని చూడడానికి వచ్చేటటువంటి బంధువులు, మిత్రులు పట్ల కొద్ది జాగ్రత్తతో ఉండాలి. కుటుంబ విషయాల్ని చెప్పుకోకుండా గోప్యతని పాటించడం అవసరం. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం, మధ్యవర్తిత్వం ఏర్పాటు చేసుకోవడం ఏమాత్రం సరి కానీ కాదు. శంకర జయంతి సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని ఆలోచించి చూస్తే కుటుంబంలో ఐకమత్య భావం చాలా తక్కువగా ఉంటుంది. సంతానానికి ఇంతకుముందు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలీకృతమయ్యే అవకాశం గోచరిస్తుంది. ఇంతకుముందు కన్నటువంటి సంతానం విషయంలో విద్య పెద్ద గొప్పగా ఉండేటువంటి అవకాశం గోచరించడం లేదు. వారి విద్యా విషయంలో మాత్రం తప్పక గురువుల దగ్గరికి పెట్టి చక్కగా చదివించని పక్షంలో ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తుంది. చేసేటటువంటి ప్రతి పని విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం చేయడం ఏమాత్రం సరి కానే కాదు.
వృత్తిలో ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారం మాత్రం విశేషంగా లాభించే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో మాత్రం ఆలోచించి మాత్రమే ముందడుగు వేయడం శ్రేయస్కరం. శంకర జయంతి సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం కాళికాదేవి. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈరోజు వీరికి కలిసి వచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. తప్పక ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి పని మాత్రం విజయవంతంగానే ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధని వహించి తీరాలి. కుటుంబంలో ఉండే భార్యకు కానీ భర్తకు కానీ తాత్కాలికమైనటువంటి ఆరోగ్యం అనారోగ్యంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అశ్రద్ధ వహించడం మంచిది కానీ కాదు. పిల్లలతో మాట్లాడేటువంటి సందర్భంలో వ్యతిరేకతాభావం గోచరించినట్లయితే తగ్గి ప్రవర్తించడం చాలా మంచిది. పిల్లలకి రుణాన్ని ఇవ్వడం కానీ పిల్లల నుండి సొమ్ముని తీసుకోవడం కానీ రెండూ ఏమాత్రం మంచిది కాదు. ఈ రోజుకి అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడడం, వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండే దిశగా ప్రయత్నాన్ని చేయడం చాలా మంచిది. శంకర జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే వ్యాపారంలో పెద్దగా లాభం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కానీ వ్యాపారం గురించినటువంటి ప్రకటనలు విశేషంగా చేయడం వల్ల కొద్ది అపకీర్తి కలిగే అవకాశం గోచరిస్తోంది. గృహాన్ని నిర్మించడం కానీ లేదా నిర్మింపబడ్డ గృహాన్ని కానీ తీసుకునే అవకాశం గోచరిస్తోంది. వాటికి సంబంధించిన ఆర్థికమైన లావాదేవీలని పూర్తి చేసుకోవడం మంచిది. సశేషంగా ఉంచడం ఏమాత్రమూ సరి కానీ కాదు. వీరికి రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం చాలా తక్కువ. వీరు ఏవైనా మఠాలకి కానీ లేదా ధర్మసత్రాలకు కానీ ఇంకా ఇతరమైనటువంటి సామాజికమైనటువంటి వాటికి అధిపతులు కానీ అయ్యుండి ఉంటే లావాదేవీలని లెక్కల్ని స్పష్టంగా చూపించగలిగిన స్థాయిలో ఉండి తీరాల్సిందే. సింహరాశి వారికి శంకర జయంతి సందర్భంగా అనుకూలించే దైవం ఆదిశంకరుడు. వీరికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట కొద్ది కటువుగా ఉండేలా అనిపిస్తోంది. ధనం నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రయాణాల్లో వస్తు చౌర్యం కానీ వస్తు నష్టం కానీ కలిగే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి పత్రాలని తమతో పాటు తీసుకువెళ్ళడం ఏమాత్రమూ సరైన పని కాకపోవచ్చు. సరైనటువంటి లెక్కల్ని చూసుకోనటువంటి కారణంగా కొద్ది ఆర్థికంగా నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం రాదు సరికదా. వ్యవసాయ భూములు కానీ ఉన్నట్లయితే వాటికి మరమ్మతులు చేయడం వల్ల ఎక్కువ వ్యయానికి లోను అయ్యే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అయితే వృద్ధులు అనారోగ్యవంతుల ఆరోగ్యం మాత్రం చక్కగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి అసౌకర్య ప్రయాణాన్ని చేయకుండా సౌకర్యవంతంగా ప్రయాణించడం మంచిది. ₹1 ఎక్కువైనప్పటికీ కూడా తోడుతో మాత్రమే ప్రయాణించాలనే మాటని మర్చిపోకూడదు ఈ రాశివారు ఈ రోజున. కన్యారాశి వారికి శంకర జయంతి సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ విధంగా పెట్టుబడిని పెట్టాలో పాలుపోయినటువంటి స్థితిలో ఉండొచ్చు. అధికారులు క్రింది ఉద్యోగుల్ని దూరపు ప్రాంతాలకి బదిలీ చేసేటువంటి ఆలోచనతో ఉంటారు. లేదా బదిలీ జరిగినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేనేలేదు. మాట చిన్నగా కటువుగా ఉండేటువంటి కారణంగా పైవారికి వీరి గురించిన వ్యతిరేక భావం ఏర్పడి ఉండొచ్చు. లేదా తోటి ఉద్యోగులైనా సరే పై అధికారికి వేరే అభిప్రాయం కలిగేలా చేసి ఉండొచ్చు. ప్రయాణం చేసేటువంటి సందర్భంలో సౌకర్యవంతంగా ప్రయాణించడం చాలా మంచిది. తోడు చేసుకుని ప్రయాణించడం మరింత ఉత్తమం. వ్యావసాయికమైనటువంటి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.
వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్న ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి మాత్రం ఆదాయం పుష్కలంగా ఉంటుంది. వచ్చినటువంటి లాభాన్ని పెట్టుబడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచన గట్టిగా ఏర్పడుతుంది. తులారాశి వారికి శంకర జయంతి సందర్భంగా అనుకూలించే దైవం భద్రకాళి. ఉత్తర దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంటారు, శారీరకంగా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. అప్పుని చేయాలనే ఆలోచన మాత్రం కలిగి ఉండరు. కొత్తదైనటువంటి సంస్థని స్థాపించాలనే దృఢమైన నిర్ణయంతో ఉండి ఆ తీరుగానే ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రణాళికే హెచ్చు వ్యయాన్ని చేసే అవకాశం గోచరిస్తోంది. నూతనమైనటువంటి వస్త్రాలని ఆభరణాలని కొనే ఆలోచనకు వస్తారు. స్వదేశంలో ఉండేటటువంటి తమ తల్లిదండ్రుల్ని కానీ తల్లిని కానీ ఎవరో ఒకరిని తమకి తోడుగా తెచ్చుకునేటువంటి ఆలోచనకు వస్తారు. జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారికి శంకర జయంతి సందర్భంగా అనుకూలించే దైవం ఆది శంకరాచార్యుల వారు. వీరి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. పసుపు పచ్చని రంగు ఈ రోజుకి వారికి కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య నేటికి వీరిది 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. తాము ఏమాత్రము ఏ తప్పు చేయటం లేదనేటువంటి గట్టి నమ్మకంతో ఉంటారు. అధికారులతో వాగ్వివాదం వచ్చే అవకాశం దృఢంగా కనిపిస్తోంది. క్రింది ఉద్యోగులు సహకరించే తీరు ఏమాత్రము ఉండకపోవచ్చు. బదిలీలకి సంబంధించిన ప్రయత్నాన్ని వీరు చేయకుండా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి పత్రాలన్నింటినీ ఒక చోట భద్రపరుచుకోవడం ఎంతైనా అవసరం. కలిగినటువంటి సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలోనూ, విద్యా విషయంలోనూ తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించి తీరాలి. సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వీరంతటా వీరే దూరపు ప్రదేశాల్లో ఉన్న కళాశాలలో చేర్చడం అంత శ్రేయస్కరం కాకపోవచ్చు. మాట్లాడే ప్రతి మాటని నిదానించి మాట్లాడడం, ఆలోచించి మాట్లాడడం ఈ రోజున ఈ రాశి వారికి అత్యంత అవసరం. ధనురాశి వారికి శంకర జయంతి సందర్భంగా కలిసి వచ్చే దైవం లలితాపరా భట్టారిక. ఉత్తర దిక్ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏకపక్ష నిర్ణయాన్ని చేసే అవకాశం గోచరిస్తుంది. వంటలకు సంబంధించిన కేటరింగ్ పనివారు, అలాగే చెక్క పని చేసేటువంటి వడ్రంగి పనివారు, విద్యుత్తులకి సంబంధించిన మరమ్మతులు చేసేటటువంటి వారు, ఇంకా ఇతరమైనటువంటి మరమ్మతు కార్యక్రమాలు చేసేటటువంటి వారు పూర్తి శ్రద్ధని పాటించి తీరాలి. వాహనంలో ప్రయాణించేటటువంటి సందర్భంలో నడిపేవాని ఆరోగ్యం, అలాగే ఆ వాహనానికి సంబంధించినటువంటి స్థితిగతుల్ని పరిశీలించుకుని మాత్రమే ప్రయాణించడం అవసరం. తమకి అప్పుగా ఇచ్చినటువంటి వారు కొద్ది దూకుడుగా మాట్లాడినప్పటికీ కూడా మౌనంగా ఉండడం లేదా నిదానంగా ఉండడం మంచిది తప్ప ఎదురు తిరగడం, దాడి చేయడం లాంటివి ఏమాత్రమూ సరి కానే కాదు. మకర రాశి వారికి శంకర జయంతి సందర్భంగా అనుకూలించే దైవం ఆదిశంకర్ల వారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. కానీ కుటుంబంలో సంతానంతో మాత్రం వ్యతిరేకత గోచరిస్తూ ఉంటుంది. వారి స్వీయ నిర్ణయాల్ని గౌరవించాల్సిన పరిస్థితి దాదాపుగా కలగచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి ఎవరో ఒకరు తప్పక వీరిని అనుసరించినటువంటి వివాహానికి పాల్పడే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్తగా పరిశీలించుకుని చూడాలి. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి పెట్టుబడి పెట్టేటువంటి విషయంలో తప్పనిసరిగా నిర్ణయాన్ని వీరే చేసేలాగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. అయితే ఇంట బయట మాత్రం చికాకు వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. కుంభరాశి వారికి శంకర జయంతి సందర్భంగా అనుకూలించే దైవం సాక్షాత్తు శంకరుడు. వీరికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసి వచ్చే రంగు నేడు నలుపు. నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే
తప్పక ఏకపక్ష నిర్ణయాన్ని చేసే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు వచ్చి తీరుతాయి. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన వివాహం విషయంలో తొందరపాటు నిర్ణయాన్ని చేసే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ సరికాదు. పూర్వాపరాల్ని ఆలోచించుకు మాత్రమే చేయడం ఉత్తమం. విద్యార్థులకి విజయాలు లభించి తీరుతాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంది. పితృపితామహ ఆర్జితమైనటువంటి స్థలాన్ని తెలియకుండా అమ్మాలనే ఆలోచనకు వస్తారు. అది పెద్ద ఇబ్బందిని కలిగించే అంశంగా పరిణమించవచ్చు. వెంటనే దాన్ని మానుకోవడం ఉత్తమం. కుటుంబంలో ఉండేటువంటి అందరికీ కూడా తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. విశేషమైనటువంటి వైద్యాన్ని చేయించుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. చర్మ వ్యాధి కానీ అలాగే మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధి కానీ ఒకవేళ ఉండి ఉన్నట్లయితే ఎవరికైనా తప్పనిసరిగా వైద్యశాలకు వెళ్ళి చేయించుకోవడం పరీక్ష తప్పనిసరి. మీనరాశి వారికి శంకర జయంతి సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యానుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఆదివారం రోజు పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, ఆదివారం పుట్టిన వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, అదృష్టం కలిసి రావాలంటే ఆదివారం రోజు పుట్టిన వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఆదివారం పుట్టిన స్త్రీ పురుషులకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా సాధించగలమన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో జీవితంలో ప్రతి పనిలో కూడా విజయం సాధించగలుగుతారు. వీళ్ళకి క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆదివారం పుట్టిన వాళ్ళు ఇతరులు కూడా తమలాగే ఉండాలని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అనేక మంది ఉన్నటువంటి సభలలో అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటటువంటి ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళ తెలివితేటలతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. 10 మందితో కలిసిమెలిసి వాళ్ళకు చేతనైనంత సహాయం చేసే లక్షణం ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి స్వయం కృషితో పైకి వచ్చేటటువంటి లక్షణం ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా జీవితంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. ప్రాణమిచ్చే స్నేహితులను కలిగి ఉంటారు. పాత ఇళ్ళు వాహనాలు కొని వాటిని ఆకర్షణీయంగా మలుచుకునేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. ఆదివారం పుట్టిన వాళ్ళు మధ్యాహ్న సూర్యుడిలాగా ప్రకాశించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే జీవితం ప్రారంభంలో కాకుండా క్రమక్రమంగా జీవితంలో అభివృద్ధి సాధించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే అనేక మంది వాళ్ళ కింద పనిచేసే విధంగా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగపరంగా ఆదివారం పుట్టిన వాళ్ళకి టెక్నికల్ రంగం బాగా కలిసి వస్తుంది. మెడికల్ రంగం కూడా కలిసి వస్తుంది. అలాగే రాజకీయ రంగము, వ్యవసాయ రంగము, విద్యుత్ రంగము ఆదివారం పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఆదివారం పుట్టిన వాళ్ళు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు విశేషంగా సహకరిస్తాయి. వీళ్ళు పాటించవలసిన ముఖ్యమైన పరిహారం ఏంటంటే ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఆదివారం పుట్టిన స్త్రీ పురుషులు ప్రతి ఆదివారము నానబెట్టిన గోధుమలు బెల్లం గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా సూర్య భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి జీవితంలో త్వరగా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే సోమవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.